బాగున్నారమ్మా? ఇప్పుడు ఏడాది అయింది కదా, ఈ ఏడాది సంవత్సరంలో పరిపాలన ఎలా ఉంది? అంటే చాలా బాగుందంటే ఎలా ఉంది? అంటే ఏ ఇబ్బంది లేదు ప్రస్తుతానికి, ఇప్పటికైతే తల్లికి వందనం పడుతుందా? ఎంతమంది పిల్లలు మీరు? ఇద్దరు. ఎంత పడింది అమౌంట్? 26,000. మధ్యలో ఎవరైనా ఏమైనా 150 అడగడం చేయడం ఏ లేదు? మీ డైరెక్టర్ అకౌంట్ లో పడిపోయిందా? ఓకే. రేషన్ తీసుకుంటున్నారా? ఎంతమంది ఇంట్లో? ఎంత ఇస్తున్నారు రేషన్? 20 కేజీలు. కరెక్ట్ గా వస్తుందా? ఓకే. మరి అప్పుడు గతంలో బండి వచ్చేది కదా, మరి అప్పుడు బాగుందా? ఇప్పుడేమో మీరు మీ టైం స్పెండ్ చేసుకొని, అంటే అప్పుడు ఒక రోజు 2 రోజులు వచ్చి వెళ్ళిపోయేది, ఇప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తీసుకుంటున్నారు. ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుంది. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నదే ఇంకా బాగుంది. అవునా? ఓకే. ఇప్పుడు వీధి లైట్లు కానీ ఏ ఇబ్బంది లేదు కదా? ఇక్కడ మన భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా గారు అన్ని బాగా చూసుకుంటున్నారు. మన కార్పొరేటర్ గారు పిల్ల మంగమ్మ గారు అన్ని చూసుకుంటున్నారు. మీకు లైట్లు కానీ రోడ్లు కానీ. ఓకే. గ్యాస్ ఎంత పడింది? 860 రూపాయలు పడింది. 860 అకౌంట్ లో. నెక్స్ట్ ఎవరికి వేస్తారు ఓటు? చంద్రబాబు నాయుడు గారికి వేస్తారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి. మన అభివృద్ధిని గెలిపించుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు అందరిది బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఎందుకంటే రేపు రానున్న డెవలప్మెంట్ అంతా కూడా చంద్రబాబు నాయుడే. ఈ పరిపాలన గత పరిపాలనలోనే ఏదో చేశారే కానీ అదంతా శూన్యమే. అర్థమవుతుందమ్మా? మీరు చెప్పాలి, నేను కాదు. లేదు, మీరు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారే రావాలి. మా పరిపాలన బాగానే ఉంటుంది. మా పిల్లలందరూ భవిష్యత్తులో కూడా చదువులు అన్ని బాగున్నాయి. ఓకేనమ్మా. నమస్తే అమ్మా.